లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యమునొకటి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడిను, దేవునిని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం నందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టెను కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించిరి. ఆమేన్. ఇది దేవాది దేవుడు. ఇక్కడ కొంత మన జాగ్రత్తగా దేవుని వాక్యము వింటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కింద ఒక మాట మీకు, విశ్రాంతి దినంలో ఎక్కడున్నాడు ఆయన? ప్రభువారు ఎక్కడున్నాడు విశ్రాంతి దినంలో చెప్పండి? అంటే ఆదివారం దేవాతి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఆమేన్. సాక్షాత్తు దేవుడే దేవుని మందిరంలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. నువ్వు ఉన్నావు దేవునికి. ప్రైజ్గా. దేవుడే దేవుని మందిరంలో ఉంటే మీ బిడ్డలేరి, మీ కుటుంబంలో సభ్యులేరి, మీ రక్త సంబంధులేరి, మీ స్నేహితులేరి. జ్ఞాపకం, దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. ఆయనే సమాజ మందిరంలోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆడ మనకు ఒక అధికారి ఉన్నాడు. దేవుడు పాపం 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయింది. ఆమెకి ఎవరు పట్టారు? ఏం అపవాది అక్కడ? బలహీనపరిచే, ఏంటది? బలహీనపరిచే దెయ్యం పట్టింది. ఆమెని స్వస్థపరిచాడు ప్రభువారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అధికారి, అంటే నాలాంటి పాస్టర్ గారు. దేవుడు బోధిస్తున్నాడు. ఆ సంఘానికి ఎవరున్నాడు? నేను అప్పుడప్పుడు వేరే సంఘానికి వెళ్తాను కదా, బోధిస్తూ ఉన్నట్టు. అట్లా ప్రభువారు బోధించిన తర్వాత స్వస్థపరిచాడు ఆమెని. అక్కడున్న అధికారి ఏమంటున్నాడు? మాయ్, ఏంది నువ్వు ఇప్పుడు వచ్చావు? 6 దినాలు ఉంటే ఇప్పుడు వచ్చావేంటి? ఇప్పుడా నువ్వు వచ్చేది స్వస్థపరిచేది అని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు లేదా? పనిచేసి 6 దినాలు ఉన్నాయి కదా, ఏంది ఇప్పుడు వచ్చావు నువ్వు? ప్రభువారిని ఏమంటలా. ఎవరిని అంటున్నాడు? స్వస్థపరిచిన ఆవిడని అంటున్నాడు. ఎవరైనా పెద్ద పాట. వీడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడు?
ఇండైరెక్ట్గా మాట్లాడతాడు వీడు. ఎట్లా మాట్లాడతాడు? ఇండైరెక్ట్గా. కొంతమంది ఏమో ఇప్పుడు ఎందుకు దేవుని సన్ని సాయంత్రం పూట ఎవరు రారని ఆయనకి ఇప్పుడు పెట్టుకున్నాడు, ఇండైరెక్ట్. కొంతమంది ఏమో ఇంకా సంఘం ఇంకేడ పెరగలేదు కదా, ఇంక ఇప్పుడే కదా, ఒకరైనా ఇద్దరమైనా అది దేవుని సన్నిధి. జ్ఞాపకం చేసుకుని దేవునికి మహిమ కలుగును గాక. అయితే వీడేం మాట్లాడుతున్నాడు? ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆమెతో. ఇండైరెక్ట్గా మాట్లాడి ప్రాపగాండం చేస్తున్నాడు. ఏం ప్రాపగాండం చేస్తున్నాడు? మళ్ళీ పెద్ద ప్రాపగాండం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అదేంది అలా చేశారు అని ప్రాపగాండం చేస్తున్నాడు సంఘంలోనే కూర్చొని. మనకు ఒక సామెత ఉంది కదా, వరాలు ఇచ్చే దేవుడు ఉన్నా కూడా మధ్యలో ఎవరున్నారు? ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా పూజారి. దేవుడు ఇచ్చినా కూడా ఈడు పడినీడు, అవునా కదా? అట్లనే వీడు కూడా ఏమంటున్నాడు? ప్రాపగాండం లేపాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 14వ వచనంలో, ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయుదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము ఎందు రావద్దని చెప్పాడు. ఇక్కడ చాలా మటుకి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం తీస్తే ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూడు, ఎవరైనా అధికారి, కోపం వచ్చింది ఆయన, పెద్ద పాస్టర్ గారు. కోపం వచ్చి ఏమంటున్నాడు? యేసు ప్రభు వారిని ఏమనకుండా ఎవరిని తిడుతున్నాడు? ఆమెని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యానికి పెద్దపీట వేయట్ల మనోళ్ళు. దేవుని వాక్యం మీద శ్రద్ధ ఎక్కువ లేదు. దేవుని వాక్యమానికి చోటు లేదు అక్కడ. మరి ఏముందయ్యా వాడి మాటలు మనం చూస్తే, అధికారి మాటలు మనం గమనిస్తే, ఆయనకేందంటే ఒక విధమైన ఆచారంలో ఉన్నాడు మనోడు. ఏ ఆచారంలో ఉన్నాడు? ఆచారం. మనం కూడా బాగా అలవాటు అయిపోయాం. మనం చిన్నప్పటి నుంచి ఆచారాలు మన నరాల్లో జీర్ణించిపోయినాయి. ఒక క్రమం ఉండాలి. ఎల్లంగలే ఒక ఆరాధన పాట, ఎల్లంగలేనే వాక్యం చెప్పాలంటే అబ్బాయి నువ్వు ఒక ప్రత్యేకమైన ఏమేసుకోవాలి, వస్త్రాధారణ ఉండాలి, దానికి మళ్ళీ మధ్యలో బెల్ట్ కట్టాలి. ఇవన్నీ లేకపోతే అది మనకు కూడా నచ్చదు. అంటే ఏంది? జాగ్రత్తగా దేవుని సహృదయంతో దేవుని వాక్యాన్ని ఇందామా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆడ వాక్యానికి చోటు లేదు. దేనికి చోటు ఉంది అక్కడ? ఆడ ఉన్న చోటు ఏంటంటే ఆచారం. కానీ ఒక మాట జాగ్రత్తగా పట్టుకోండి, మనం కూడా ఏంటంటే మనకు ఒక తృప్తి, ఎలాగానే ఒక మంత్రం లాగా నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మంత్రంలాగా వెళ్ళటం, ఒక ఆరాధన, ఒక అట్లా వెళ్ళిపోతాం. అట్లుంటేనే మనకు తృప్తి. ఈ అధికారి కూడా ఏం చేస్తున్నాడు? అదే మాట్లాడుతున్నాడు. అధికారి అంటే ఎవరు? ఆయన కూడా మాస్టర్ గారే. బోధించడానికి ప్రభు వెళ్ళారు. అప్పుడు ప్రభు వారు వాళ్ళని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి. అందుకు ప్రభువు, వేషధారులారా, ప్రభు అంటున్నాడు, వేషధారులని. అబ్బాయి పాస్టర్ గారు, మీరు క్రమం చెబుతున్నారు, మీరేం చేస్తున్నారు? ఆచారం చెబుతున్నారుగా. మరి మీ ఇంటి దగ్గర గొడ్లు ఉన్నాయి కదా, గేదెలు ఉన్నాయిగా, మరి వాటిని నీళ్లు పెట్టి వచ్చారా? నీళ్లు పెట్టి వచ్చామండి. ఆదివారంగా పెట్టకూడదుగా. మరి ఆ గొడ్లు ఏదన్నా మురుగుంటలోనూ దేంట్లోనూ పడిపోయినాయిగా, మరి ఆదివారంగా వదిలేయొచ్చా? అందుకు ఈ వేషధారణ
అనే మాట ప్రభు వాడాడు. సాతాను మనల్ని కూడా ఏం చేశాడంటే ఆ యొక్క ఆచారాలకి బాగా అలవాటు చేశాడు. ఒక మాట నన్ను సహృదయంతో అర్థం చేసుకోనండి. అపోస్తుల వాక్యం ముందు నిలబడాలని మనం దండకం చదువుతాం, అది కృతికంగా ఉంటాడు, ఆచారం అంటున్నాడు. తర్వాత మనం చూస్తే అందుకు ప్రభు అంటున్నాడు 16వ వచనంలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయి ఉంది? 18 సంవత్సరాల నుంచి వంగిపోయి ఉంది. దేంతో బంధించబడింది ఆవిడ? సాతానుతో బంధించబడింది ఆవిడ. ఏంటా సాతాను? 11వ వచనం, బలహీనపరిచే దయ్యం. ఏ దయ్యం ఇది? బలహీనపరిచే దయ్యం. ఈమె ఎవరు? అబ్రహాం కుమార్తె. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటుంది? 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటుంది. ఈమె ఎవరు? అబ్రహాం కుమార్తె అంటున్నాడు ప్రభువారు. ఒకసారి ప్రభువారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య గారు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించిన తర్వాత జక్కయ్యకు ఒక పేరు పెట్టి పిలిచాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాము కుమారుడే. కానీ మరి విశ్వాసే అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు కుమార్తె అంటే అర్థం ఏంటి? అబ్రహాము ఏ దేవుణ్ణి విశ్వసించాడో, ఏ విశ్వాసం కలిగి ఉన్నారో వీళ్ళు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారు ఏ పరదేశం కొరకు నిరీక్షణ కలిగి జీవించాడో ఆ పరదేశ కొరకు ఈయనున్నాడు, ఏముంది. అందుకు ఈయనేమన్నాడు? అబ్రహాము కుమార్తె అన్నాడు. ఏ సౌహాసంలో ఉంది ఈవిడ? సంఘ సౌహాసంలోనే ఉంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి దేవుని వాక్యాన్ని. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. బహు సీనియర్ ఈవిడ. ఈమెకి తెలియని వాక్యం లేదు, ఈమె సలహాలు ఇచ్చింది, ఈమెకి అన్నీ తెలుసు. కానీ ఆమెలో ఏముంది? దయ్యం ఉంది, బలహీనపరిచే దయ్యం ఉంది. ఈ బలహీనపరిచే దయ్యము ఆమెలో ఉన్నట్టు ఆమెకు కూడా తెలియదు. మనం కూడా చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ బలహీనపరిచే దెయ్యం ఇది మామూలు దెయ్యం అయితే మామూలుగా యేసు నామములో మనకి వెళ్ళిపోయింది. ఇది ఈ దెయ్యము వ్యభిచార దెయ్యము కాదు, ఇది ఆత్మ కాదు, దొంగతనం చేసే ఆత్మ కాదు. ఇదేంది? బలహీనపరిచే దెయ్యము. బలహీనపరిచే దెయ్యం. ఈ దెయ్యము, ఈ స్పిరిట్, ఈ దురాత్మ పట్టినోళ్ళు, వాళ్ళు దురాత్మ ఉన్నది కూడా పసిగట్టతల ఎవరు? దాన్ని చూసింది ఎవరు? ప్రభువారు చూశారు. ప్రభువారు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈమెని మనం చూస్తే పైకి చాలా విశ్వాసంగా ఉంటారు. అసలు ఈ బలహీనపరిచే ఈ దురాత్మ మనలో ఉందో లేదో ఒకసారి దేవుని వెలుగులో చూద్దాం. ఏ వెలుగులో? దేవుని వెలుగులో. బయటికి మట్టుకు ఎలా అనేది మొదటి పాయింట్, భలే మాటలు చెప్తారు. దేవుడు ఉన్నాడమ్మాయి, మనకేంటి భయము, కరోనా రాని ఏమి రాని, మనం ఆరాధిస్తుంది గొప్ప దేవుడు. పై మాటలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. అంతరంగంలో బాబు నాయనో ఏమైందో ఏమో బాబు. లోనేముంది? అంతరంగంలో బలహీనపరుస్తుంది అది దురాత్మ, భయాన్ని తీసుకొస్తుంది. పై మాటలు ఎలా చెబుతుంది? బాగా చెప్పింది పై మాటలో, కానీ సహవాసంలో దేవుని సంఘంలోనే ఉంది. 18 సంవత్సరాలు ఉంది, దేవుని సహవాసంలోనే ఉంది. ఈమె పైకి మట్టుకి విశ్వాసపు మాటలు, అందుకే శాపగ్రస్తురాలుగా సంఘంలో ఉండిపోయింది. ఎందుకని? బలహీనపరిచే ఆత్మ. అది బయటికి కనబడదు, బయటికి కనిపించదు. ఇది బలహీనపరిచింది. ఇది ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వకుండా అధైర్యపరుస్తూ ఉంటుంది. బలహీనపరిచేది
ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ బలహీనపరిచే ఆత్మ ఉన్నప్పుడు ఈమె వెనకాల వచ్చినవాడు ఉంటారు చూడు, జూనియర్స్, వాళ్ళే బలం పొందుకుంటారు, శక్తిని పొందుకుని దేవునిని మహింపచ్చు చాలా ధైర్యంగా వెళ్ళిపోతారు. కానీ ఈమె అట్లానే ఉండిపోయింది. అయితే ఇది తన్ను తాను బలహీనపరుచుకునింది. దేవుని సేవకుడు దేవుని ఆత్మ ప్రేరణ పెట్టి ప్రార్థన చేసి, అబ్బాయి నీకేం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నేను ధైర్యంగా చెప్పి పంపిస్తుంటే అయ్యగారు అలానే చెప్తారు. ఆయనకి ఏం తెలుసు నా బాధ. ఇప్పుడు ఆయన ఏ ఆత్మ పని చేస్తుంది అక్కడ? అయ్యగారు 70,000 కట్టాలి, మరి ఏమి లేవు, ప్రార్థన చేసి ప్రభు నీకు తోడుగా ఉన్నాడమ్మా, ఆయన మీద ఆధారపడు అని చెబితే ఆయన చెప్పాడు. కానీ ఆయనకేమి లోన ఏం పని చేస్తుంది? బలహీనపరిచే ఆత్మ. ఈ బలహీనపరిచే ఆత్మ ఏం చేసిద్దంటే తాను పాడు చేసిద్ది, ఇతరులను కూడా బలహీనపరిచింది. ఏం చేసిద్ది? ఇతరులను కూడా బలహీనపరుస్తుంది. ఇది బలహీనపరుస్తుంది. మీకు అర్థం అవటానికి దేవుని వాక్యం ఇలానే ఉన్నారు. విన్న తర్వాత ఒక అమ్మ అన్నది, అమ్మ ఈరోజు దేవుని వాక్యం చేత నేను కట్టబడ్డాను, నేను ఈరోజు నుంచి సినిమాలు కానీ టీవీ కానీ చూడలేదు అని చెప్పింది. అర్థం చేసుకోండి బాగా. ఈ బలహీనపరిచిన ఆత్మ ఒక ఆవిడ ఉంటుంది చూడు, సీనియర్ ఒప్పించిదాన్ని పాస్టర్ అలానే అంటారు. ఆవిడ కూడా చెప్తారు, మీకు తెలుసా? ఆవిడ చూడకుండా ఉంటారు. టీవీ అని తెలుసా? నిజంగా ఆ బిడ్డ దేవుని వాక్యం చేత కష్టపడి ఇక టీవీ సీరియల్ లోకం వైపుకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటే ఈ బలహీనపరిచే ఆత్మ ఎదుటోళ్ళు ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. సరే పాస్టర్ గారు చూశాడు, వాడి గతి వాడు నరకానికి వెళ్తాడు. నువ్వెందుకు? నువ్వేం చేయాలి? బలపరచాలా లేదా? ఈ మాటలు మీ హృదయాల్లో ఉంటున్నాయా? మీరెవరితో అంటున్నారా ఈ విషయాలు? ఆయన బాగా వాక్యం చెబుతున్నాడు, దేవుని ప్రేరణ పెట్టి పిచ్చేదాన్ని. ఎక్కడేం చెబుతాడు వాక్యం? ఏముంది, నేను చెప్పనా? నువ్వురా, నేను గంట చెబుతా నీకు. ఏం చేస్తున్నా అక్కడ? బలహీనపరుస్తుంది. అక్కడికి వెళ్దాం రండి ప్రార్థనకి. ఒకసారి వాక్యం ఏముంది, టీవీ పెడితే వచ్చింది, అక్కడికి వెళ్తేనే వాక్యమా? ఆయన చెబితేనే వాక్యమా? నీలో ఏ ధ్యేయం ఉంది? బలహీనపరిచయం. ఒకవేళ సన్నిధిలోనే సంఘంలోనే ఏదో ఒకళ్ళు అపవిత్రకు లోనయ్యాడు, అయినాడుగా ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఆయన మీద ప్రాపగాండం లేపుతారు. కావాలని పనిగొట్టుకుని వెళ్ళి, నీది నీకు తెలుసా? ఏంటమ్మా మనం చూపించాను అబ్బాయిని, ఎవరు అబ్బాయి? అబ్బాయి నల్లగుంటురా, నీకు తెలుసా? నేను తెలుసు. అదే వాళ్ళ ఆవిడ ఎర్రగా పొట్టిగా ఉంటుంది, ఎంత పిల్లలు వస్తారు, అడిగికి మొన్న ఎవరు వచ్చారు. ఏం చెబుతున్నాను? సంఘంలో ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్య కోసం పాటుపడేవాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క పనుల నిమిత్తం ఆయన సేవలో నిలబడేవాళ్ళు ఉన్నారు. ఇదిగో అక్క, ఆ బిడ్డ చూడు ఎట్లా నిలబడ్డాడు. ఎప్పుడు స్వార్థం లేకుండా తన పనిని కూడా మానుకొని, తన జాబును కూడా సెలవు పెట్టుకుని దేవుని పని అంటే ముందుకు వస్తాడు. ఆ బిడ్డలాగా మనం ఉండొద్దా? అది చెప్పదు. ఏం చెప్పిద్ది? ఈ చెప్పిద్ది, నీళ్ళు ఎవరున్నారు? విని ఆయన ఎప్పుడు అంతే, దశం భాగం అంటాడు. ఇది ఇప్పుడు కూడా చెప్తాడు చూడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ప్రభు మాట్లాడితే నువ్వేం చెబుతున్నా? ఏం బలహీనపరుస్తున్నావు అంటే, ఈ బలహీనపరిచే ఆత్మ నిన్ను నాశనం చేసిద్ది. దీంతో ఊరుకోదది, ఎదుటి వాళ్ళని కూడా ఏం చేసిద్ది? అది
నాశనానికి తీసుకెళ్ళిద్ది. బత్తిని కూడా ఏం చేసిద్ది? అది నిన్ను పక్కకి తీసుకెళ్ళిద్ది. దేవుని ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకో. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు మండే హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని కొరకు పాటుపడి, ఇదిగో దేవుని సన్నిధికి మనం వెళ్దాం, దేవుని ప్రార్థన చేద్దాం, ఇంకా సంఘాన్ని మనం అభివృద్ధి చెందుతాం, అనేక ఆత్మలు మన కొరకునే, మన కుటుంబాల్లో అదిగో ఫలానా కుటుంబంలో ఆంటీ ఒక్కతే వస్తుంది, అంకులు రావట్లేదు, వారి పిల్లలు రావట్లేదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం రా. ఇది దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు మాట్లాడే మాటలు. అలా కాకుండా ఇప్పుడు నేను మాట్లాడాను చూడు, ఆ మాటలు ఎవరు పలుకుతారు? బలహీన పరిచయాత్మ. ఇది చాలా బహు డేంజర్ ఇది. అంతేకాదు, ఆడేమంటున్నాడు ప్రభువారు? ఆమె నడుము వంగిపోయెను. ఏమైపోయింది ఆవిడికి? చూడండి, ఆవిడ అదే 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయెను. అక్కడ ఆగుతాం. ఆమె నడుము వంగిపోయిందట. వంగిపోయింది. నడుము వంగిపోయిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూశారు మీరు? ముసలోళ్ళు ఉంటారు, ఎల్లాకారంలో వంగిపోతారు వాళ్ళు. వారు పైకి చూడలేరు. ఏం చూడలేరు? వాళ్ళు పైకి చూడలేరు, సూర్యుడిని చూడలేరు, నక్షత్రములను చూడలేరు. వారు ఎప్పటికీ భూమినే చూస్తారు, భూ సంబంధమైనవే చూస్తారు. అంటే ఈ దురాత్మ, ఈ బలహీన పరిచయాత్మ పట్టిన వారు ఒకటి గుర్తు: వారు పరలోకంలో ఉన్న నీతి చూడని చూడలేరు. ఆ పరిశుద్ధులను, ఆ నక్షత్రములను చూడలేరు. వారు ఎప్పుడు భూ సంబంధమైన వాటినే వెతుకుతారు. భూ సంబంధమైన వాటి వైపే వారి చూపు ఉంటారు. వారి మాటలను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి దీంట్లో ఏ ఆత్మ ఉందో ఈజీగా పసిగట్టచ్చు. ఎప్పుడు ఏం పలుకుతారు వీళ్ళు? ఈ నడుము వంగిపోయిన వారు భూ సంబంధమైన వాటిని వెతుకుతారు. పై చూడలేరు, సూర్యుడిని అస్సలు చూడలేరు. చాలా వంగిపోయిన వాళ్ళు అస్సలు నక్షత్రం వాళ్ళకి ఏం కనపడదు, పైన కిందే భూ సంబంధమైనవి కనిపిస్తుంది. ఈ నడుము వంచేసింది ఏంటి? బలహీనపరిచే ఆత్మ నిన్ను వంచేస్తుందేమో. అసలు ఇది నీలో ఉందో లేదో ఎలా పసిగట్టాలి? ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. ఆయన ఏమన్నా అనుకుంటాడు, వెళ్ళకపోతే ఎప్పుడు వదులుతాడు అంటే అది భజన అయిపోయింది. నాకు ఎవరున్నాడు లోన? ఎవరున్నాడు? బలహీనపరిచే ఆత్మ ఉంది. విసుగుదల. దేవుని సన్నిధిలో కూర్చుంటే విసుగు. ఎప్పుడు విడుదల పెడతాడు, ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఏంటంటే గోళ. ఎవడున్నాడు లోన? ఏదై ఉంది ఇక్కడ? ఒక గంట ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే ఏం చేస్తాంలే, ఎప్పుడు చేసే ప్రార్థన. ఎవడున్నాడు లోన? ఎవరున్నారు? ఒక గంట బైబిల్ చదువుకుందామంటే ఎవరున్నారు? ఇదేం చేసిద్ది? ఈ చెత్త తీసుకెళ్ళి ఆ ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఈ ఇంట్లో వేస్తూ ఉంటారు. చెత్త అంటే మీకు అర్థమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఆత్మ బలహీనపరిచి నడుము వంచేస్తుంది. మీకు అర్థం అవటానికి, సంఘంలో ఈ రేకులు బలహీనంగా ఉండొచ్చు. సంఘంలో మనం ఏర్పాటు చేసుకున్న ఉపకరణాలు బలహీనంగా ఉండొచ్చు. సంఘంలో ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా బలహీనంగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము బలముగా ఉండవలెను. ఆమేన్.
ఏ సంఘములో అయితే దేవుని వాక్యము బలముగా ఉంటుందో వారు నిటారుగా నిలబడతారు, రాజీ లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితం మనం యేసు నామములో కలిగి ఉందుము గాక. అన్నీ కొన్ని సంఘాలు అంత బాగుంటాయి, మంచి మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏం లేదు. క్రైస్తవ జీవితానికి వెన్నెముకగా నిలిచే దేవుని వాక్యం అనేది లేదు. ఆ లేని సంఘాలు ఎప్పటికీ భూ సంబంధమైన వాటి వైపే పరిగెడతారు. ఆ సంఘాలు ఎప్పటికీ ఆచారయోగ్యముగానే నిలబడతాయి. ఎందుకు? ఆమె ఎముకలు ఏమైపోయాయి? వంగిపోయాయి. మనం ఆరాధించే దేవాతి దేవుడు, ఆయన శరీరం అంతా దున్నబడింది. దేవునికి మహిమ కలుగును. ఆయన మీద కొరడా దెబ్బలు తగులుతుంటే మాంసపు ఆ ముక్కలు రదిలాగా పడిపోతుంది. ఆయన నరాలు బ్రద్దలైపోయాయి. బ్రద్దలైపోయిన నరాల నుంచి రక్తం చిమ్మించి పడుతుంది. ఆయనలో ఏ ఒక్క ఎముక కూడా విరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎముక అంటే దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో వారు నిటారుగా నిలబడతారు. పరలోకములో ఉన్న నీతి చూరుని నక్షత్రాలను చూసేది వీరే. ఈమె 18 సంవత్సరాల నుండి అక్కడ ఉండిపోయింది. ప్రభువారు ఆమెను గద్దించాల. ఆమెను పిలిచాడు, రామ్మా అన్నాడు. ఏమన్నాడు? ఆమె వచ్చిందా? యేసుప్రభు వెళ్ళిపోయాడా? ఆమె వచ్చింది, యేసుప్రభు వెళ్ళాడా? యేసుప్రభు గారి దగ్గరికి ఆమె వచ్చిందా లేదా యేసుప్రభు వెళ్ళాడా? ఆమె వచ్చింది. మొన్న ఒక ఆయన నేను అడిగాను, హెజర్ అంకుల్ ఏమన్నాడు? అయ్యా కొంచెం అస్వస్థలో ఉన్నారు, దేవుని సన్నిధికి రండి అంటే, బాగా అయిన తర్వాత వస్తాను. ఏమంటాడు? బాగా అయిన తర్వాత వస్తాడు. నేను రాలేను కానీ ఆయన ప్రభు అని రామను, బాగా చేసిన తర్వాత వస్తాను. దేవుని సన్నిధికి రామంటే ఎవరు? రామని ప్రభు పిలవగానే ఆమె ఏం చేసింది? పరుగున ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ప్రభువారు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ అపవిత్రాత్మ పట్టిన ఈమెని ఆయన ఏం చేశాడు? అది చదవండి ఇక్కడ. ఆ స్త్రీ అచ్చటనే ఏమైంది? అచ్చటనే చదవండి ఒకసారి. బలహీనపరచు దెయ్యము పట్టి అచ్చట నుండెను. ఎచ్చట ఉందట? అచ్చటే ఉంది, దేవుని దగ్గర ఉంది. ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. ఒక మాట నన్ను జ్ఞాపకం చేయండి. ఎవడ వల్ల కాదు ఆమె నడుముని సరి చేయడం. అంతకుముందు పాస్టర్లు ఉన్నారుగా. ఈ నడుమును సరిచేసేది, ఆమె తిన్నగా నీతి సూర్యుడిని చూడగలిగేది, ఆ పైనున్న వాటిని వెదికడానికి ప్రభువారు ఒక్కడే సాధ్యము. ఆమేన్. ఇంకా మీకు అర్థం అవటానికి లోతు గారు ఉన్నారు. లోతు గారు ఎక్కడ చూశారు? సొదొమ గుమ్మరం చూశాడు. పచ్చగా ఉన్నది, దాని వైపు చూశాడు. ఏం కనపడింది ఆయనకి? భూ సంబంధమైన కనపడ్డాయి. అంటే ఈయన ఎట్లా ఉన్నట్లు? వంగిపోయి ఉన్నాడు. ఈయనకి దేవుడు తెలియదా? దేవుడిని ఆరాధించట్లేదా? దేవునికి ప్రార్థన చేయట్లేదా? దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడా లేదా? కానీ ఏం కోరుకున్నాడు ఆయన? సొదొమ గుమ్మరం కొనుక్కున్నాడు, పచ్చనిది. అదే స్థాయిలో అబ్రహాం గారు ఉన్నారు. ఎండిన నేలలో నుండి అటువైపు నుంచి మహదైశ్వర్యం కలిగిన ఐశ్వర్యాన్ని చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడు ఆయన? ఎండిపోయిన జీవితంలో నుంచి ఎటువైపు చూస్తున్నాడు? మహదైశ్వర్యం. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? నీతి సూర్యుడిని ఆయన చూస్తున్నాడు. ఆమేన్. ఎన్ని కూడా చాలామంది అంటారు, వెళ్తున్నావుగా దేవుని సన్నిధికి, కష్టాలు కదా,
ఎందుకు నువ్వు ఎడనప్పుడే బాగున్నావు, పచ్చగా ఉన్నావు. ఈ మాటలు నీ దగ్గరికి వస్తాయి. ఎవరిడు? బలహీన పచ్చేవాడు, దయ్యం పచ్చేవాడు. అసలు వాడు ఉన్నాడని కూడా మీరు పసిగట్టలేరు. ప్రభు వారికి ఒక్కరికే తెలుసు, వాడిని పిలిచాడు రామని. అయితే దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో వంగిపోయావో, ఏ స్థితిలో నువ్వు వంగిపోయావో జ్ఞాపకం చేసుకో. నీ చూపు పవిత్రంగా ఉండాలి. ఈ బలహీన పరీక్షే ఆత్మ ఏం చేస్తుందంటే నీ చూపును విషపు చూపుగా మార్చేస్తాను. నీ చూపు ఎలా ఉంటుంది? విషం ఉంటుంది, దాంట్లో పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు. నీ చూపు పవిత్రంగా ఉండాలి. ఈ వంగిపోయిన దురాత్మ చేసే మరో పని, ఈ దురాత్మ నిన్ను చెడగొడుతుంది. నీ చూపును అపవిత్రతానికి లాక్కెళ్తుంది. దేవుని బిడ్డ, మనం ఎటువైపు చూడాలి? లోకము కాదు, అటువైపు ఉన్న మహదైశ్వర్యం కలిగిన అబ్రహాము చూసిన చూపు నువ్వు నేను చూచెదముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ మరొక మాట మనకు చూపిస్తాను. లూకాసు సువార్త 15:35 చూద్దాం. లూకాసు సువార్త 15:35, 12:35 చూడమ్మా. ఆమె నీ దీపం వెలగాలంటే నీ నడుము కట్టాలి. నీ నడుము కట్టేది ఎవరు? ఆయనే. నడుమంటే ఎముకలు పుష్టిగా ఉండాలి. దేవుని ఉపదేశం ఎక్కడుంటుందో వారు రాజీ లేని జీవితం జీవిస్తారు. పైన ఏమంటే మనకి, మనం పిలుపు గారు అంటారు, మనం వెతికేది ఎక్కడ? పైన వాటినే వెతకాలట. ఒకసారి చూద్దాం. కొలస్సీ 3వ అధ్యాయం 1 ఒక్క మాట ఉంది అక్కడ, చూద్దాం. కొలస్సీ 3వ అధ్యాయం 1-4 వరకు ఒక మంచి మాట అక్కడ ప్రభు వారు, మనకు జీవమై కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా వేలత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చాలమ్మా. పైనున్న వాటిపై అన్నాడు. పైనున్న వాటిని అలా వాటి పైన అన్నాడు. అంటే దేవాతి దేవుని పాదాల దగ్గర కుప్పలు తిప్పలుగా ఔషధాలు పడి ఉన్నాయి. ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర అనేకమైన ఔషధాలు ఎలా పడి ఉన్నాయి? కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి ఆ పాదాల దగ్గర. మనం ఎక్కడ చూడాలి? పైనున్న వాటిని చూడాలి, పైనున్న వాటిని చూడాలి. దేవునికి మహిమ కలుగును కాక. రాబో మహిమదైశ్వర్యాన్ని మనము యేసు నామములో చూచుదుముగాక, చూచుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈమె ఎక్కడైతే వంగిందో అక్కడే ప్రభువారు ఏం చేశాడు? ఆమెకు లేపాడు. ఆమె ఒక మాట, నువ్వు ఎక్కడ వంగిపోయావు? భూ సంబంధమైన వాటి దగ్గర ఎక్కడ వంగిపోయావు? సరి చేసుకుంటే నేను అనొచ్చు, ఈమెనా? నేను ప్రార్థనకి వెళ్తుందా? నేను గురించి నాకు తెలుసులే, ఎప్పుడు అప్పులకి ఇచ్చిందిగా, వడ్డీలకి ఇచ్చిందిగా. ఈమె గురించి నాకు తెలుసు. ఈయన అబ్బో ఈయన గురించి ఏమో. అక్కడ ఉండిపోతే నా దేవుడు నిన్ను అక్కడే నిన్ను లేపుతునుగాక. ఆమె అక్కడే నిన్ను నిలబెట్టి, ఎందుకు అక్కడే నిలబెడతాడు ఆయన? ఆమె అక్కడ ఒక మాట ఉంటుంది. ఆమె ఏం చేసింది అక్కడ? ఆయనను అక్కడే మహిమపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అక్కడ, చూడండి
13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిను, దేవునిని మహిమపరిచెను. నేనెందుకు ఆయన లేపుతాడో తెలుసా? నిన్ను మహిమపరచడం. ఆయన్ని మహిమపరచుకోవడానికి నిన్ను అక్కడ లేపుతాడు. ఆయనకి ఇష్టం. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే వంగిపోయావో అక్కడే నేను ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? కీర్తనలు 1:1 అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. చాలు. నీ సహవాసం ఎక్కడ? ఎవరితో నీ సహవాసము? ఏ బిడ్డలతో నీ సహవాసం? అబ్బాయి కొంచెం పరిచయం చేయాలి, చేపలు ఇది ఓడవాలరా అబ్బాయి అని పిలిస్తే వాళ్ళ అమ్మగారే, అమ్మా పాస్టర్ గారు పిలిచారు, నేను వెళ్తాను. ఊరుకో. ఆయన కొడుకు లేడే, కూతురు లేదా, చేసుకోలేదా? నువ్వెందుకు? నీ సహవాసం ఇక్కడ. ఏ ఆత్మ ఇది? అమ్మా ఇదిగో పరిచర్య కోసం మీరు నడువు కట్టుకోవాలి, ఈరోజు సెలవు పెట్టాలి. ఉన్నావా? సరిపోయేదిలే, మిమ్మల్ని సెలవు పెట్టాలా? ఏ ఆత్మలోనా? ఏ ఆత్మ పని చేస్తుంది ఈలోనా? బలహీన పరిచయ ఆత్మ. ఏం వెళ్తావురా నువ్వు? వాడు ఉండాలి, వాడు చేసుకుంటారు కొద్దాకాడ. నువ్వు బడికి పో. అమ్మా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను. ఏంటి రాక పని వస్తే వెళ్ళు, 700 వస్తాయి. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఆ 700లతో పోయిద్ది దేవునికి. మేము 700లతో పాటు 2000 పోతాయి. జాగ్రత్త. 2 చేతులు జోడించి చెబుతున్నా. ఏ పని చేస్తుంది అక్కడ? ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ పని పెంచుకోకూడదు. దేవుని పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ రావాలి. అది ఏదైనా కూడా మనస్సారా. నీ బిడ్డలు ఆటంకపరుస్తున్నావా? నీ బిడ్డలు వస్తానంటే అబ్బాయి ఒంటి దగ్గర ఉండలే, నేను వెళ్తున్నా కూడా దారిలో అంటున్నావా? ఈ బలహీన పరిచయ ఆత్మ నీకు తెలియకుండానే నిత్య నరకానికి నెట్టేస్తుంది. నీకు తెలియని కూడా తెలియదు, అది నీలో పనిచేస్తున్నట్లు. 18 సంవత్సరాల నుంచి సన్నిధిలోనే ఉంది, సంఘంలోనే ఉంది, ప్రార్థన చేస్తుంది, సహవాసంలోనే ఉంది. ఎన్నో వాక్యాలు తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు. కానీ శాపగ్రస్తురాలుగా ఉండిపోయింది అక్కడే. నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా, దేవుని సన్నిధికి రా. ఆయన చేతులుంచగానే అక్కడే చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను అని రాయబడి ఉంది. నీ ద్వారా ఆయన నామాన్ని మహింపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబం ఎక్కడ వంగిపోయిందో, నీ బిడ్డలు ఎక్కడికి లొంగిపోయి ఉన్నారో, ఎక్కడ నిలబడలేకుండా ఉన్నారో, ఎన్నుముక లేని వాక్యోపదేశంలోకి వెళ్తున్నావేమో పరిశీలన చేయి. వంగిపోయిన వారు ఆ నీతి సూర్యుడిని చూడలేరు, ఆ నీతి సూర్యుని ఆరాధించలేరు. ఆ తేజోమయమైన మహిధైశ్వర్యం నీకు కనిపించదు. నీకు మహిధైశ్వర్యం కనిపించాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. నీ ఎన్నుముక నిటారిగా ఉండాలంటే దేవుని వాక్యం ఎక్కడైతే విస్తారముగా నాటబడుతుందో అక్కడ నువ్వు యేసునామములో ఉంటే నీ వంగిపోయిన జీవితం నిటారుగా నిలిపి అక్కడే నీ ద్వారా ఆయన నామాన్ని మహింపరుస్తాడు ఆయన. ఆమేన్. ఇంకా నామకార్థమైన వేషధారమైన ఏ పద్ధతుల ప్రకారం వెళుతున్నావేమో వారందరినీ వేషధారులారని ప్రభు పిలుస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలోనే పడి ఉందండి ఆవిడ. విశ్వాసంలో బలహీనతరాలు ఆవిడ, కార్యాలు చూడలేనిది ఆవిడ, దాయధైర్యం లేని ఆవిడ తన జీవితం అంతా నిస్సారముగా మిగిలిపోయింది. నువ్వు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలోకి నువ్వు ఉంటున్నావో
అవిశ్వాసపు మెట్టులో ఉంటున్నావా లేదా? అనిత్య జీవానికి వెళ్ళే ఆ ధృతి, ఆ ధైర్యం నీకుందా? ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. భూ అని బోధ ఊరినప్పుడు నేను ఆయనతో కూడా కలిసి ఉందునని ఆ నిశ్చిత నీకుండాలి. ఆమేన్. ఆ నిశ్చిత నీకుంటే ఆయన పాదాలు పట్టుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అయ్యా, దేవుని సన్నిధికి రామని పిలుస్తుంటే నేను ఇప్పుడు రాను, కానీ మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి అంటున్నావేమో. బలహీన పరిచ్ఛాత్మ నీలో ఉంది. కొంతమంది అమ్మ బాప్తీసం తీసుకోండి అంటే మా అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి కదండి, ఉద్యోగం రావాలి కదండి, వాడు చదువు అయిపోవాలి కదండి. దేవుని బిడ్డ, నువ్వు ఇవాళ ఉంటావో రేపు ఉంటావో నీకు తెలియదు. ఈ బలహీన పరిచ్ఛాత్మ నీలో ఉంటే యేసు నామములో దూరం వెళ్ళిపోవును గాక. నువ్వు చక్కగా నిలబడదువు గాక. నీ ద్వారా ఆయన మహిమను కొనియాడబడుదురు గాక. తలలు వంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీ కొందనాలు. నిజమే ప్రభువా, 18 సంవత్సరముల నుంచి ప్రభువా తన మందిరములోని సహవాసములోనే ఉంది. అబ్రహాము కుమార్తెగా పిలువబడుతుంది ప్రభువా, నీ కొందనాలు. అబ్రహాము కుమార్తెగా పిలువబడుతుంది. కానీ నిస్సారమైన అలాంటి బిడ్డలను మీరు చూశారు. రామన్న ఏ బలహీనతలో వంగిపోయిందో అక్కడే మీరు బలపరిచారయ్యా, నీ కొందనాలు. మా బిడ్డలు ఎక్కడ వంగిపోయారో లొంగిపోయారో మాకు తెలియదు తండ్రి. మా బిడ్డలను దర్శించండి. నోరు తెరిచాడని ప్రభువా, నేను ఈ స్థితిలో వంగిపోయాను, ఈ పరిస్థితిలో వంగిపోయాను, ఇలాంటి విషయాల్లో నేను వంగిపోయాను అయ్యా, నన్ను మీరు నిలవబెట్టండి. నీ వాక్యముతో నన్ను కట్టండి ప్రభువా. నిస్సారముగా ఉంది ప్రభువా నా వెన్నెముక. ఈ వాక్యమనే జీవంతో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ వాక్యాన్ని ఫలింపచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.